ఇక్కడ మీరు చూసారా, మనల్ని తల ఎత్తుకునేలా చేసే బాగా బలంగా ఉన్న ఒక పెద్ద తలుపు అయితే ఉంది. ఇలాంటి భారీ తలుపుల్ని అప్పట్లో రాజులు మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గర అయితే పెట్టేవారు, ఎందుకంటే శత్రువులు ఎవరు లోపలికి రాకుండా. ఆ భారీ తలుపుల్ని ఒకసారి గమనించండి, రౌండ్ గా చాలా పదునుగా అక్కడెక్కడైతే ఉన్నాయి. వీటిని దేనికి యూజ్ చేశారంటే శత్రువులు ఏనుగులతోటి ఈ తలుపులు బద్దలు కొట్ట ఉండడానికి అయితే యూజ్ చేసేవారు. అంతేకాకుండా అప్పట్లో శత్రువులు ఎవరు లోపలికి రాకుండా మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గర చాలా పగడబందిగా ప్లాన్ అయితే చేసేవాళ్ళు. అక్కడ మీకు నల్లగా గీతలా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండే శత్రువుల మీదకి వేడి వేడి ఆయిల్ అయితే పోసేవాళ్ళు. అంతేకాకుండా శత్రువులు ఎవరైనా రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి వస్తే రెడీగా అయితే ఇక్కడ యుద్ధ సామాగ్రి అయితే పెట్టుకునే వాళ్ళు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా యుద్ధ సామాగ్రి, అందులో మీకు గుండ్లు కూడా చూడొచ్చు. ఈ గుండ్లని ఫిరంగిలో వాడతారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫిరంగిలోనే ఆ గుండుని పెట్టేసి నిప్పంటిస్తే అది సుర్రున అమాంతంగా వేగంతో శత్రువుల మీదకి అలా దూసుకెళ్లిపోతుంది. ఒకసారి ఈ ఫిరంగి లోపల ఎలా ఉందో చూద్దాం. లోపలేం లేదు, డొల్లా. So please sabara karai. Okay, thank you.